ఇక్కడ మనం చూద్దాము మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని. వారు యెరికో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు బర్తిమేయును ఆ గుడ్డి భిక్షకుడు త్రావ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించెను గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారి గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకును ఆయన నిన్ను పిలిచిచున్నాడు లెమ్మని వారితో చెప్పి అంతటి వాడు తన బట్టను పారవేసి దిగ్గుని లేచి యేసు నందుకు వచ్చెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుని సంతానంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన 3.5 సంవత్సరంలో కూడా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, అనేక మందికి ప్రభు యొక్క మార్గంలో నడవమని చెప్పాడు, ప్రభు యొక్క త్రోవలో నడవమని చెప్పాడు, ఆయన ఉద్దేశాల్లో మరి ముందు కొనసాగమని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, పరలోక రాజ్యం అనేది సమీపించి ఉన్నది కాబట్టి ఆ పరలోక రాజ్యాన్ని మాత్రము దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఏం చేసేటే, ఈ భూమి మీద యేసు ప్రభువుని పంపినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి కొన్ని అద్భుత కార్యములు చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఆయన నజరేతులో కొన్ని కార్యములు చేశాడు, గలిలయలో కొన్ని కార్యములు చేశాడు, కపెర్నహూములో కొన్ని కార్యములు చేశాడు, అదే విధంగా సముద్ర తీరంలో కొన్ని ప్రాంతాల్లో మరి దేవుడు కార్యములు చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే యెరికో అనే పట్టణానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడండి? యెరికో అనే పట్టణానికి వచ్చాడు. యెరికో అనే పట్టణానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా ఆయన ఏం చేశాడంటే, యెరికో పట్టణానికి వెళ్ళాడు, యెరికో పట్టణంలో బోధించాడు, యెరికో పట్టణంలో అనేకమైన కార్యములు చేశాడు, యెరికో పట్టణంలో అనేకమైన మరి స్వస్థతలు చేశాడు. స్వస్థత చేసిన తర్వాత ఆ యెరికో పట్టణం అంతా కూడా ప్రభు గురించి తెలుసుకున్నది. ఏమని తెలుసుకున్నదంటే, ప్రభు యొక్క కార్యం అనగా బోధకుడు వచ్చినాడు, ఆయన కార్యములు చేస్తున్నాడు, ఆయన ఏ విధంగా స్వస్థత చేస్తున్నాడంటే ఆయన గుడ్డివారిని ముడుతున్నాడు, గుడ్డివారిని ముడుతున్నాడు, చెవిటి వారిని ముడుతున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా ముట్టి ఆయన స్వస్థపరుస్తున్నాడు అని ఆ యెరికో ప్రాంతం అంతా కూడా ఏమైపోయిందంటే తెలియచెప్పబడింది. ఆ యెరికో ప్రాంతం అంతా కూడా చెప్పబడినప్పుడు ఆ యెరికో ప్రాంతంలో ఏం చేయబడిందంటే, ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డి భిక్షవాడు ఏమంటాడంటే, ఆ తీమయి కుమారుడు బర్తిమేయు అనే గుడ్డి భిక్షకుడు త్రావ పక్కన కూర్చుండెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ త్రావ పక్కనకు వచ్చినాడు గుడ్డివాడు, రెండవది భిక్షగాడు. గుడ్డివాడు అదేవిధంగా భిక్షవాడు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, గుడ్డివాడు తన మనస్తత్వాన్ని అనగా తన ఈగోని చంపేసుకుని చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, అడుక్కుంటూ ఉంటారు. కానీ గుడ్డివాడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు లిపి అనేక భాషను నేర్చుకుని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాకినాడ కలెక్టర్ ఆఫీస్ లో నేను మ్యారేజ్ లైసెన్స్ మరి అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫైల్ అందించేవాడు ఎవరంటే ఒక గుడ్డివాడు. మనం అందరం కూడా మరి చదువుండి మనం ఎక్కడ ఏం సంపాదించలేకపోతాం, కానీ ఈ గుడ్డివాడు ఎక్కడ సంపాదించంటే కలెక్టరేట్ జాబ్ లో అనగా కలెక్టరేట్ ఆఫీసులో మాత్రం ఒక జాబ్ను సంపాదించాడు. ఆ జాబ్ని చేస్తూ నేను ఇచ్చిన ఫైల్ ఆయనే మూవ్ చేశాడు. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే కొంతమంది ఏం చేస్తుంటారంటే, రోడ్డు దగ్గర అడుగుకోరు కానీ వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకుంటా ఉంటారు. మీరు ఎప్పుడైనా తుడి కానీ ఎప్పుడైనా పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక బాక్స్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్ లో మరి ఏం చేస్తుంటారు, వాళ్ళు పాటలు పాడతారు. అందుకని అడుగుకోరు. కొంతమంది అడుగుకోరు, ఎందుకంటే తన యొక్క టాలెంట్ నిరూపించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, పాటలు పాడుతూ ఉంటారు. ఆ పాటలు విని 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 ఏం చేస్తారు
ఉంటారంటే కొంతమంది వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. మరి పాటలు పాడడానికి కళ్ళు ఉండాలి అసలు యాక్చువల్గా, అంతే కదండి. ఒకప్పుడైతే నేను చాలా పాటలు చూడకుండా పాడేవాడిని. ఇప్పుడు యాక్చువల్గా మరి పాటలు లేకపోతే తటపట అయిపోతుంది. ఒకప్పుడు చాలా పాటలు పాడేవాడిని, కానీ ఇప్పుడు ఏంటంటే మరి బాధ్యతలు పెరిగాయి కాబట్టి ఆ పాటలన్నీ పోయి బాధ్యతలు ఎక్కాయన్నమాట. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ యొక్క పాటలు అనేది పాడుతూ ఉంటారో వాళ్ళకి చాలా మంది ఏం చేస్తారంటే సహాయం చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ గుడ్డివాడు ఏం చేశాడంటే భిక్ష పెట్టుకుంటూ రోడ్డు పక్కన కూర్చున్నాడు. ఆ పట్టణంలోనికి, ఆ ఊరిలోనికి ఎవరు వచ్చారంటే యేసు ప్రభు వారు వచ్చారు. ఆ యేసు ప్రభు వారు ఆ యెరికో పట్టణం అంతా కూడా సువార్త చేశారు. ఆ యెరికో పట్టణంలో ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో వారిని బాగు చేశాడు. యేసు ప్రభు వారు మాత్రం వారి యొక్క ప్రాంతంలో తిరిగి 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 మరలా తన శిష్యులతో కలిసి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. అలా బయలుదేరి వెళ్ళిపోతున్న సందర్భంలో అప్పుడు ఎవడో అన్నాడంట, ఒరే యేసు ప్రభు వెళ్ళిపోతాడు రా, బోధకుడు వెళ్ళిపోతున్నాడు, నజరేయుడు యేసు వెళ్ళిపోతున్నాడు అని చెప్పినప్పుడు అతనికి గుడ్డే కానీ చెవులు పనిచేస్తున్నాయంట. ఏంటంటే గుడ్డే కానీ చెవులు పనిచేస్తున్నాయి. ఒక ఉదాహరణగా చూస్తే మనం చెప్పుకోవాలంటే మనకన్నా బాగా స్మార్ట్ గా వినపడుతుంది గుడ్డకి. మనకి ఇంకా ఏంటి అంటాం మనం, కానీ వాళ్ళకి చక్కగా వినపడదు. వాళ్ళ యొక్క వాహనాలు వస్తున్నాయి లేదో కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. టక్క 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 నడుచుకుని వెళ్ళిపోతారు. మన ఏ వాహనం, కొంతమంది రోడ్డే దాటలేరు, రోడ్డు వల్ల చేయట్టు దాటించారు కొంతమందిని, కానీ వాళ్ళు రోడ్డు చేయట్టు దాటించగలదు. డైరెక్ట్ గా స్టిక్ ఉంటుంది, టక్క 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 కొట్టుకుంటూ పోతుంటారు. అంటే వినికిడి చాలా పవర్ ఉంటుంది వాళ్ళకి. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఎప్పుడైతే అటువంటి వినికిడి కలిగి జీవిస్తారో ఈ వ్యక్తి కూడా ఏం చేశాడు, ఈ భర్తమై అనే వ్యక్తి కూడా యేసు ప్రభు వారు యెరికో పట్టణానికి వచ్చి వెళ్ళిపోతున్న సందర్భంలో ఏం చేశాడంటే యేసు ప్రభు వారు వచ్చారని ఎవరో చెప్పడం విన్నాడు. ఎవరో చెప్పడం విని ఆయన ఏమంటాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని కేకలు వేయు మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ అని ఏమంటాడంటే, దావీదు కుమారుడా నా మీద కరుణ చూపు, నాకు చూపునివయ్యా అని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరికి చోటే లేదయ్యా, నువ్వు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప ఈ లోకంలో చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు వేస్తున్న సందర్భంలో అక్కడ 47 వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలు పెట్టను. 48 వచనానికి ఏమంటున్నారు, ఓరకుండమని అనేకులు వారిని గద్దించారు. నువ్వేమన్నా నువ్వేమన్నా మంచి ఉన్నతమైన వాడువా, నువ్వేమైనా ఉన్నతమైన వాడువా? వాడిని ఎలా చూస్తున్నారంటే చాలా చీప్గా చూస్తున్నారంటే. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఉదాహరణకి మన 10 రూపాయలు 20 రూపాయలు టిఫిన్కి వెళ్ళామనుకోండి, హోటల్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి ఏం చేస్తారు, వెంటనే కట్టేస్తారు. అదే మన పక్కన వచ్చి గుడ్డోలు నుంచి ఉన్నాడు అనుకోండి, ఏమంటారు ఆగయ్య ఆగు, మీరు ఎప్పుడైనా గమనించారా? ఆగయ్య ఆగు అంటే ప్రజల్లో ఏమంటారు, ఒక చులకన అనే భావం, తగ్గింపుదనం, అంటే వారిని తక్కువ చేసి మాట్లాడారు. ఎప్పుడైతే
ఈయన తన బాధ గురించి నేను చెప్పుకుంటున్నాడు. ఈజ్ నాట్ వరింగ్ అబౌట్ అదర్స్. వారి ఇతరుల గురించి ఆయన బాధపడలేదు, ఇతరుల గురించి ఆయన కేకలేదు. తన గురించి తన గురించి ఏం చేస్తాడంటే దేవుడి దగ్గర కేకలు వేస్తూ అడుగుతున్నాడు, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించుమయ్యా, నన్ను కరుణించు అని కేకలు వేయడం మొదలు పెట్టాడు. కేకలు వేయడం మొదలు పెడితే పక్కన ఏమన్నారండి, ఊరుకో. ఏమన్నారు? ఊరుకుంటామని అనేకులు వారిని గద్దించిరి. దేవునికి స్తోత్రం చేయందా? హల్లెలూయా. వాళ్ళు గద్దిస్తున్నారు, నీకు మాట్లాడద్దు, ఆయన వెళ్ళిపోతున్నాడు మాట్లాడద్దు, వారిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. తక్కువ చేసి మాట్లాడుతుంటే ఊరుకుంటాడండి. ఎందుకంటే అవకాశం వచ్చింది. అవకాశం ఏంటంటే యేసు ప్రభువు వారు కనీసము అలా చూస్తే నాకు బల బాగుపడిపోతాయినా అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకుంటాడా? ఎవరైనా వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకుంటారా? విడిచిపెట్టుకోరు కదా. విడిచిపెట్టుకుంటారా? విడిచిపెట్టుకో. ఇప్పుడు సచివాలయం పిలిచి మనల్ని, అమ్మ నీకు 2 లక్షలు వచ్చింది, మరి నీ పేరు రాయమంటవద్దంటవా అంటే నువ్వేమి అంట, రాసేడు బాబుయ్య అంట, రాసేడు బాబుయ్య అంట, రాసేడు బాబుయ్యనే రాసేట. అదే నువ్వు నాకు వద్దులే 2 లక్షలు వద్దే ఏంటి, నాకు 3 లక్షలు వద్దే ఉంది, నేను రోజు తింటున్నాను చాలు, నాకు పల్లెకి వచ్చేస్తాను చాలు, నాకేం వద్దు అనుకుంటామా? అనుకో. అదే రీతిలో ఇక్కడ ఊరుకోవడమని అంటే గద్దిస్తున్నారు, చాలా మంది తిడుతున్నారు, చాలా మంది గద్దిస్తున్నారు, చాలా మంది అనేకమైన మాట్లాడుతున్నారు, కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అనేకమైన రీతిలో ఆయన్ని అవమానపరుస్తున్నారు, గద్దించిరి. దాని తర్వాత ఏముంది? గాని పోయిన వారం చెప్పిన మీకు గద్దించిరి, అక్కడ తగ్గిపోలేదు. అక్కడ గాని అంటే ఇంకా ఏదో ఉంది. గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాడు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. మరీ ఎక్కువగా. ఎప్పుడు వారు ఎప్పుడైతే గద్దిస్తున్నారో, వారు ఎప్పుడైతే అవమానపరుస్తున్నారో, వారు ఎప్పుడైతే కించపరుస్తున్నారో, వారు ఎప్పుడైతే దుఃఖ పెడుతున్నారో, వారు ఎక్కువగా మరి బాధ పెడుతున్నారో, అప్పుడు మాత్రము nobody can deliver from me. వారు ఎవరు కూడా నన్ను విడుదల చేయలేరు ఈ బాధ నుంచి. ఎవరు కూడా నా బాధను పట్టించుకోరు, ఎవరు కూడా నా బాధని లెక్క చేయరు, ఎవరు కూడా నా బాధని మరి పట్టించుకుని నాకు సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు. Who will help me? నాకు ఎవరు సహాయం చేస్తారు? నాకు ఎవరు తోడైంటారు? Who will company with me? నాకు ఎవరు తోడైంటారు? నాకు దేవుడు తప్ప, ఆ దావీదు కుమారుడు తప్ప ఎవరూ లేరనుకున్నాడు. అందుకు నేను చేశాడు తెలుసా? పిలవడం మొదలుపెట్టి ఏమంటాడంటే దావీదు కుమారుడా అది ముందు పిలిచాడు. పిలిచిన తర్వాత రెండోసారి వాళ్ళని గద్దించిన వెంటనే మరీ ఎక్కువగా కేకలు వేశాడు. కేకలు వేయగానే ప్రభువారికి ఆ కేకలు వినబడి ఏమంటున్నాడు? అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం చేయలేదా? ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తున్నారు? మళ్ళా మాట్లాడుతున్నారు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం చేయలేదా? ఎవరు చెప్తున్నారు ధైర్యం? ఎవరు చెప్తున్నారండి? ప్రజలు చెప్తున్నారు. యేసు ప్రభువు అక్కడ నిలిచున్నాడంటే ఉండాలండి. అక్కడ ఆయన నిలిచి ఏం చేశాడు? వారిని పిలువడని వారిని చెప్పగా వారందరూ వెళ్ళారు. ఎవరికి? గుడ్డివాడి దగ్గరికి వెళ్ళారు. ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు గుడ్డివాడిని ఎవరైతే ఆడికి యేసు దర్శనం ఉంది అంతేనా? లేదంటే దర్శనం లేదు అంటే అందరితో పాటు మామూలుగా ఉన్నా అంతే. ఇప్పుడు గుడ్డివాడిని తీసుకెళ్ళంటే నీకు ఏదో స్పెషల్ ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, మన రాజకీయ నాయకుల్లో కూడా కొన్ని ఏదైనా ఒక విధంగా సీఎం కానీ, ఎమ్మెల్యే కానీ, లేదంటే ఒక మంత్రి కానీ మరి ఏదైనా జనంలో ఉన్నప్పుడు ఎవరైనా పిలిచారనుకోండి, ఆ పిలిచినప్పుడు ఎవరో ఒకరు వెళ్తారు. ఎవరో ఒకరు వెళ్ళి ఏం చేస్తుంటారంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చినట్లుగా చెప్తూ ఉంటారు అనమాట. ఆ చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఆ వీడిని చూపించుకుని ఏమంటారు, మనం తీసుకెళ్ళాను, సీఎం గారి దగ్గర వెళ్ళాను, మనం తీసుకెళ్ళాను, ఇలా మంత్రి గారి దగ్గర ఇలా తీసుకెళ్ళాను అని ఆ వీడియోకి చాలా మంది ఏం చేస్తారో చూపించుకుంటా. అంతేనే కదండి. అదే రీతిలో ఇక్కడ యేసు ప్రభు వారు మరి కేకలు వేస్తున్నప్పుడు, యేసు ప్రభు వారి గురించి కేకలు వేస్తున్నప్పుడు ఏమిటంటే గద్దించారు, తిట్టారు, అవమానించారు, నింద వేశారు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ గుడ్డివాడి గురించి నిలిచాడో, దేవునికి స్తోత్రం చేద్దాం. అంటే ఎంత ప్రేమ స్వరూపం ఒకసారి ఆలోచించాడు. ఒక గుడ్డివాడి గురించి యేసు ప్రభు వారు ఆగడమా? ఆయన ఎందుకు ఆగాడంటే ఆయన అటువంటి ప్రేమ కలిగిన వాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తి గురించి యేసు ప్రభు అలా నిలిచి ఏమన్నాడు, వారిని పిలువుడని చెప్పగా వారు ఆయనని మార్చాలి. వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే యేసు ప్రభువును వదిలేసి గుడ్డోడి దగ్గర పరిగెట్టి తీసుకోవాలి. గుడ్డోడి దగ్గర పరిగెట్టి వెళ్ళి అన్నారో ఏమంటున్నారు, ఒకప్పుడు గద్దించారు, ఇంతకు ముందు లైన్లో గద్దించారు, ఇప్పుడు ఏమన్నారు, ఊరుకో. మళ్ళీ ఏమన్నారు, ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం చెప్తాం. అంటే ప్రజలు ఏ విధంగా మారిపోవాలంటే ఆ విధంగా మారిపోతారు. అంతే కదండి. ప్రజలు ఏ విధంగా మారిపోవాలంటే ఆ విధంగా మారిపోతారు. అది మనం వ్యక్తిగతంగా మన వాక్యంలో మనం చూస్తున్నాం. అది ఏ విధంగా అంటే అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారి గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకో. ప్రభు చెప్పగా ధైర్యం తెచ్చుకోని. ఎవరు చెప్పేస్తారు? ఎవరైతే గద్దించారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే ధిక్కరించారో వారే ఇప్పుడు ఏమన్నారంటే నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యం తెచ్చుకో అని చెప్పి ఏమన్నాడు, ధైర్యం తెచ్చుకున్నాము, ఆయన నిన్ను పిలిచుచున్నాడన్న. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఆయన నిన్ను పిలుచున్నాడు. ఎవరో నజరేయుడైన యేసు నిన్ను పిలుస్తున్నాడు, బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొనగానే అప్పుడు లెమ్మని వారితో చెప్పి అప్పుడు ఆయన వారందరితో కూడా వెళ్ళాడు ప్రభు దగ్గరికి. ఏంటి నీ సమస్య? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నీ సమస్య ఏంటి అని అడిగినప్పుడు అంతటి వాడు మరి ఏమిటంటే పట్టున పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చిన. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. He came to know that he will heal. He will be healed from him. అనగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచిస్తే అతనికి అర్థమైపోయింది. యేసు నన్ను ఎప్పుడైతే పిలిచాడో, యేసు ఎప్పుడైతే నన్ను పిలిచిన తర్వాత ఆ యేసు పిలిచిన వెంటనే ఏమైపోయిందంటే నాకు మాత్రము స్వస్థత వచ్చేస్తుంది అనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ యొక్క యేసు ఎప్పుడైతే పిలిచాడో ఆ యేసు పిలవగానే మరి నాకు స్వస్థత వస్తుందని అనుకున్నాడు. స్వస్థత వస్తుందని అనుకుని ఏం చేశాడంటే పిలిచిన వెంటనే తన భర్తను పారవేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. తన భర్తను పారవేసి ఏం చేశాడంటే అప్పుడు వెంటనే ఏం చేశాడు, పరిగెత్తి ఆ యేసు నద్దకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమంటే అంతట వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు నద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చదవండి. యేసు నేను నీకేమి చేయగోరుచున్నాను ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనగా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు యేసు నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగగా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? నువ్వు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు? నువ్వు నా దగ్గర నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడిగినప్పుడు అక్కడ అడుగుతున్నాడు ప్రభు. అడుగుతున్నప్పుడు ఆ గుడ్డివాడు బోధకుడా
నాకు దృష్టి కలిగజేయి. Have mercy on me and give me sight. నాకు దృష్టిని కలిగజేయి. నాకు దృష్టిని కలిగజేసినప్పుడు నేను మాత్రము అంతా కూడా చూడగలను అని ప్రభువుతో చెప్తా ఉంటున్నాడు. నాకు దృష్టిని కలిగజేయమని ఆయనతో అని. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని చెప్పెను. దేవుని స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. దేవుని స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. నీవు వెళ్ళు, నువ్వు అక్కడికి నువ్వు వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. కాబట్టి నువ్వు వెళ్ళు అనగానే అతను వెళుతూ ఉండగానే ఏమైపోయింది? ఆయన ఇలా 2-3 అడుగులు వేయగానే ఏం పొందాడు? స్వస్థత పొందాడు. దేవుని స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో వాక్యాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే, దేవుని సన్నిధిలో మనం ఆలోచించినట్లయితే ఇక్కడ అంటున్నాడు స్వస్థత పొందాడు. ఎప్పుడంటే యేసు అన్నాడు నీవు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుని స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. యువర్ ఫెయిత్ కెన్ బి హీల్డ్. నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుంటది? స్వస్థపరుస్తుంది. నీ ఫెయిత్ అనగా నీ విశ్వాసమే. ఏంటంటే నువ్వు నమ్మవు. ఎప్పుడు ఆయనని పిలవగానే యాక్చువల్గా నమ్మకపోతే మనం ఏం చేస్తామంటే దుప్పటి కప్పుకొని దీనంగా నా పరిస్థితి ఇదయ్యా, ఎన్నో రోజుల బట్టి నుంచి నా గుడితనం ఉంది అని నువ్వు దుప్పడే సిరిగిపోయినా ఏమైపోయినా కానీ అలా 2-3 చుట్లు చుట్టేసి యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి మన బాధనే చెప్పుకుంటాం. దేవుని స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. కానీ ఇది ఏం చేసింది తెలుసా? ఆయన పిలిచాడు అని ఎప్పుడైతే విన్నాడో బట్టలు పారేసాడు, అన్ని పారేసి దిగ్గులు లేచి అక్కడికి వెళ్ళాడు. యేసునందుకు వెళ్ళాడు. ప్రభు అడిగాడు నేనేం చేయాలని ఆశపడుతున్నాను అడగగానే అప్పుడు వెంటనే నన్ను అడిగంటే నేను దృష్టి పొందాలనుకున్నట్లయితే నీవు వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు. దేవుని స్తోత్రం చేయందా. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసము నీ యొక్క జీవితంలో కార్యము చూడగలుగుతాడు. When you have faith in God, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు you will be seeing his miracles in your life. ఆయన యొక్క ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం ఏం చేయగలమంటే చూడగలుగుతా ఉంటాం. కానీ కొంతమంది ఫర్ నేమ్ సేక్ సో మెనీ పీపుల్ విల్ ప్రే. చాలా మంది ఏం చేస్తారంటే ఏదో పేరుకి ప్రార్థన చేస్తారు. నో, కానీ అలా చేయకూడదు. కానీ నువ్వేం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నీ కార్యాలు మాత్రం సఫలం అవుతాయని దేవుని లేఖ ద్వారా మనకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు వాటిని దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరచబడిన గాక. ఆమె అందరూ ప్రార్థన చేసుకుందాం. ఆయన రక్తం ద్వారా మన పాపంలో కడగలుగుతున్నాయి కాబట్టి మరి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక నిమిషం పడతాం.